వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలామంది పాడి పశువుల పెంపకంలో క్వాంటిటీ కంటే క్వాలిటీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక 8-9 లీటర్లు ఇచ్చే పశువులు 12-13 పెంచి 100 లీటర్లు ఉత్పత్తి చేసే బదులు కేవలం ఒక 5 ఆవులతో 100 లీటర్లు ఉత్పత్తి చేయాలనే ఆలోచనకు చాలామంది వచ్చారు. ప్రస్తుతం ఉన్న లేబర్ ప్రాబ్లం దృష్టి వసతి ఏర్పాటు చేయడం, మేపు అందించడం, ఇవన్నిటిని చూస్తే నాణ్యత కలిగిన పశువులు కొద్ది సంఖ్యలో ఉన్న చాలనిపిస్తుంది. అదే మార్గంలో రైతులు ప్రయాణించడం చాలా సంతోషకరమైన విషయం. 10 లీటర్ల పాలిచ్చే ఒక పాడి పశువును కనుక తీసుకుంటే సుమారుగా 30 కిలోలు పచ్చిగడ్డి వేస్తాం, ఒక 10 కిలోలు కుట్టి కానీ ఎండుగడ్డి కానీ వేస్తాం. అదేవిధంగా ఆవుల్లో అయితేనే ప్రతి 3 లీటర్లకు, గేదెల్లో అయితేనే ప్రతి 2 లీటర్లకు 1 కేజీ చొప్పున దానా వేస్తాం. అదేవిధంగా అత్యధికంగా పాలిచ్చే పశువులు 20 లీటర్లకు పైగా పాలిచ్చే పశువులు ఉన్న రైతులు తప్పనిసరిగా సాధారణ 10 లీటర్ల పాలిచ్చే పశువుతో కంపేర్ చేయకుండా వీటికి అదనంగా కొంత సప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సప్లిమెంటేషన్ చేస్తే పశువుల్లో జీర్ణక్రియ బాగుంటుంది, మేత సంపూర్ణంగా శరీరానికి వినియోగపడుతుంది. తద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయి, ఎటువంటి వ్యాధులకు తొందరగా గురి కాకుండా ఉంటాయి. సాధారణంగా ఈనిన తర్వాత ఎక్కువ పాల దిగుబడి ఉన్న పశువులన్నీ బక్కజిక్కిపోతుంటాయి. అటువంటి సమస్య ఉండదు. వచ్చే ఈతలో తొందరగా ఎదకొచ్చి కట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు పాలిస్తాయి, ఎక్కువ దిగుబడిలో పాలిస్తాయి. ఇచ్చిన పాలల్లో ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు సప్లిమెంట్స్ చెప్తాను. వాటిని కనుక మీరు రెగ్యులర్గా వాడితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రయోజనాలు ఉండి, సాధారణంగా 2 ఈతలు కాగానే పశువును బక్కజిక్కిందని అమ్మేస్తుంటాం. ఆ విధంగా కాకుండా మన దగ్గరే 5-6 ఈతలు కొని చిరకాలం పాల దిగుబడి పొందే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు, మీరు గుర్తుపట్టే ఉంటారు, ఇవి సోయా బీన్స్ అన్నమాట. ఈ సోయా బీన్స్ అనేవి పశువులకు ఆహారంగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. దానికి కారణం ఏంటంటే వీటిలలో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ 45-55% వరకు ఉంటుంది. మొత్తం జీర్ణమయ్యే స్వభావం దీనికి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్న దాన్ని ఇస్తే పాల దిగుబడి పెరుగుతుంది, పాలల్లో వెన్న శాతం కూడా పెరుగుతుంది, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. సరే, మరి వీటిని ఏ విధంగా పశువులకు అందించాలి? సోయాబీన్ను తీసుకొని దాన్ని పెనం మీద రోస్ట్ చేయాలి. గోధుమ రంగు వచ్చేంత వరకు రోస్ట్ చేసి తర్వాత పొడి చేసి ప్రతి పశువుకు ప్రతిరోజు కనీసం 200 నుంచి 250 గ్రాములు దానాలో కలిపి పెడుతూ. ఇది మొదటి పాయింట్. అత్యధికంగా పాలిచ్చే పశువులను పెంచే రైతులు కంపల్సరిగా ఈ సోయాబీన్ను ఇప్పుడు చెప్పినట్టు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తాం. ఇది బైపాస్ ఫ్యాట్. మనకు ఒక బ్రాండ్ కనబడుతుంది, అదేవిధంగా బ్రాండ్లు మార్కెట్లో చాలా ఉన్నాయి. దాంట్లో స్టాండర్డ్ కంపెనీ బైపాస్ ఫ్యాట్కు సంబంధించిన ప్రోడక్ట్ని తీసుకోవాలి. ఈ బైపాస్ ఫ్యాట్ను ప్రతి పశువుకు 100 గ్రాముల చొప్పున ప్రతిరోజు వాడాలి. మరి బైపాస్ వాడడం వల్ల ప్రయోజనం ఏంటంటే అత్యధికంగా పాలిచ్చే పశువులకు సరిపోను శక్తి లభించాలంటే మనం ఇచ్చే దానా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి ద్వారా సరిపోదు. అటువంటప్పుడు ఈ బైపాస్ ఫ్యాట్ను మనం అందించడం వల్ల శరీర మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. నిగనిగలాడుతుంటాయి పశువులు, బరువు తగ్గకుండా ఉంటాయి. పాల దిగుబడితో పాటు పాలల్లో ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మూడవ సప్లిమెంట్, ఈస్ట్ పౌడర్ అన్నమాట. మార్కెట్లో చాలా బ్రాండ్స్తో దొరుకుతుంది. ఇది పొడి రూపంలో ఉంటుంది. దీని గొప్పతనం ఏంటంటే పశువులకు అందించే మేపు సులభంగా జీర్ణం కావడానికి ఈస్ట్ పౌడర్ అనేది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పీచు పదార్థాన్ని డైజెషన్ చేసే సామర్థ్యం ఈస్ట్కి ఉంటుంది. లైవ్ ఈస్ట్ పౌడర్ను ప్రతిరోజు ప్రతి పశువుకు 20 గ్రాముల చొప్పున వాడడం చాలా మంచిది. దానివల్ల మేత సద్వినియోగమై అధిక ఉత్పాదక సామర్థ్యానికి ఉపయోగపడుతుంది. దీన్ని 20 గ్రాముల నుంచి అవసరమైతే 50 గ్రాముల వరకు కూడా వాడవచ్చు. నాలుగో ప్రోడక్ట్ బల్క్ సంబంధించిన ప్రోడక్ట్ ఇది. దీని పేరు శతావరి. ఇది ఆయుర్వేద వనమూలికలలో మహారాణి లాగా దీన్ని భావిస్తుంటారు. గ్రంథుల నుంచి పాలు ఎక్కువ స్రవించడానికి ఉపయోగపడే హెర్బ్ అన్నమాట. పాడి పశువులు ఎక్కువ కాలం పాలు ఇవ్వాలన్నా, ఎక్కువ మొత్తంలో పాల దిగుబడి ఉండాలన్నా కానీ ఈ శతావరి ఎంతగానో పనిచేస్తుంది. దీంట్లో మాంసకృత్తులు ఉంటాయి, అనేక రకాల విటమిన్లు ఉంటాయి, అనేక రకాల ఖనిజ లవణాలు ఉంటాయి, కోలిన్ ఉంటుంది. కాబట్టి శతావరిని కంపల్సరిగా అత్యధికంగా పాలిచ్చే పాడి పశువుల దానాతో పాటు
ప్రతిరోజు 25 గ్రాములు పెట్టాలి. అవసరమైతే 50 గ్రాముల వరకు కూడా ప్రతిరోజు అందించవచ్చు. పాడి పశువుల పెంపకందారులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 4 పదార్థాల గురించి తెలుసుకున్నారు కదా. ఫస్ట్ మనం వాడాల్సింది సోయాబీన్ పౌడరు, రెండవది బైపాస్ ఫ్యాటు, మూడవది ఈస్ట్ పౌడరు, నాలుగవది శతావరి హెర్బల్ మొక్కలు. కాబట్టి ఈ 4ంటిని పొడి చేసి నేను చెప్పిన విధంగా రెగ్యులర్గా వాడండి. మీ పశువు ఆరోగ్యంగా ఉంటుంది, ఎక్కువ పాల దిగుబడి ఉంటుంది. మీ దగ్గర 5-6 ఈతలు ఉండి ఎక్కువ కాలం పాటు పాలిచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పాడి పశువులను కొనే అవసరం తగ్గుతుంది. రైతు సోదరులందరూ ఈ విషయాలను గుర్తించి మీ తోటి పాడి పశువుల పెంపకందారులకు కూడా ఈ విషయం తెలియజేసి కూడా ఎక్కువ పాల ఉత్పత్తి చేసే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.